Can we listen to our leader, Mr. Krishna Babu sir, Commissioner, GHMC. Yeah, good evening friends. Chala santosham Gampa Nageswara garu and qualified team Impact Foundation tarupuna chala organization support to ee roju ee కార్యక్రమం ఏర్పాటు చేయడం జస్ట్ క్యూరియాసిటీ. ఎందుకంటే నేను మామూలుగా వాళ్ళు వచ్చి బ్రీఫ్ చేసినప్పుడు ఈ స్థాయి పార్టిసిపేషన్ ఉంటుందని నన్ను అనుకోలేదు. బట్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. మినిమమ్ 1500 మెంబర్స్ వస్తారండి, ఏమి సీరియస్ స్టూడెంట్స్ హూ వాంట్స్ టు రియల్లీ యూజ్ ద ఫెసిలిటీ, రియల్లీ దే విల్ టర్న్ అప్ అని చెప్పినప్పుడు మేబీ అప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. Just to know your background, not to do anything, just only to know your background, may I request you to raise your hands who have completed the degree or post graduation. So almost more than 80-90% or yeah, please. So those who have completed intermediate and stopped their studies, anybody? Okay. 10th class and stop. Okay, so this is a definitely high quality group. ఇక్కడ ఏదైతే ఇన్పుట్స్ వస్తాయో అది మన క్యారియర్ బిల్డింగ్లో బాగా ఉపయోగపడతాయనే కాన్ఫిడెన్స్తో ఇక్కడికి రావడం. డెఫినెట్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు మీరు ఇంతమంది, ఎందుకంటే ఇంతమంది 12 days మీ టైం వెచ్చించి ఇక్కడికి వచ్చారు అంటేనే డెఫినెట్లీ ఫస్ట్ స్టేజ్ సెలక్షన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటి, హౌ సీరియస్ యు ఆర్. ఏదైనా ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు మనం ఎంత సీరియస్గా ఉన్నాము అనేది ఫస్ట్ టెస్ట్. మనం సీరియస్గా ఉండి మనం హార్డ్ వర్క్ చేద్దాము, కష్టపడదాము అనుకుంటే గనక ఆల్మోస్ట్ చాలా మెట్లు ఎక్కేసినట్టే. మిగతాది కావాల్సింది ఏంటంటే ఒక సిస్టమేటిక్గా ఒక వే ముందుకు చూపించగలగడం, అలాగే హార్డ్ వర్క్. నేను జనరల్గా ఐఏఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత చాలా స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ ఎక్కువ పిలుస్తూ ఉంటారు. జస్ట్ ఓన్లీ క్యారియర్ కౌన్సిలింగ్ కానివ్వండి, స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం. ఎందుకంటే మేము ఐఎమ్ ఫ్రమ్ ఏ జిల్లా పరిషత్ హై స్కూల్, సో కంప్లీటెడ్ 10th class up to 10th class in జిల్లా పరిషత్ హై స్కూల్. సో ఐ హ్యావ్ డన్ ఇన్ తెలుగు మీడియం. మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అంటే ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ చాలామందికి మనకు అనిపిస్తూ ఉంటుంది. మనకి లేని వీక్నెస్లు మనం ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాం. మనకున్న స్ట్రెంగ్త్స్ కన్నా మనకి ఏమి వీక్నెస్లు ఉన్నాయి అనే దాని మీద ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. పక్కన వాళ్ళని చూసి నాకు కూడా అనిపించేది, యాక్చువల్గా ఫ్రాంక్గా మాకు ఒకటే ఒక గోల్ ఏంటంటే ఒక మంచి జాబ్ సంపాదించాలి. ఆ జాబ్ సంపాదించడానికి ఆల్మోస్ట్ ఒక 4-5 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఎగ్జామ్స్ రాసాము. అప్పుడు పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అది ఓఎన్జీసీ కానివ్వండి, ఆయిల్ ఇండియా కానివ్వండి, లేకపోతే ఎన్టీపీసీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా మ్యాసివ్ రిక్రూట్మెంట్ తీసుకునేవారు. 87 when I completed my graduation engineering. సో అప్పుడు ఆల్మోస్ట్ కొంచెం పర్వాలేదు, బ్రైట్ స్టూడెంట్స్మే కాబట్టి రాసిన వాటిలో 3-4 రాస్తే 4 వచ్చినాయి. సో ఎన్టీపీసీ బాగుంటుందని అందులో జాయిన్ అయ్యాము. అప్పటి వరకు కూడా అంటే మనం క్యారీర్, అసలు మన క్యారీర్ ఎలా ప్లాన్ చేసుకుందాము అంటే వాట్ ఏరియా ఇంట్రెస్ట్ మీ అంటే ఇన్ వాట్ ఏరియాస్ ఐ విల్ షైన్, ఈ టైప్ మనకి ఎప్పుడు ఆలోచన లేదు. మన టార్గెట్ అంతా 10th class ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ అంటే ఆల్మోస్ట్ ఒక రిమోట్ విలేజ్ నుంచి మనం స్టార్ట్ అవ్వడం అంటే మన టార్గెట్ ఫస్ట్ ఏమిటి, ఏదో ఒక ఇంజనీరింగ్ అవ్వాలి. ఎవరో చెప్తారు అయితే ఇప్పుడైతే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ జనరల్గా ఒక మేబీ 25 years బ్యాక్ వెళితే కనుక మనం ఓన్లీ 2 ఆప్షన్స్, అయితే ఇంజనీర్ అవ్వాలి లేకపోతే డాక్టర్ అవ్వాలి. అంటే కొంచెం మనం చదువుదాం అనుకున్న వాళ్ళకి. సో న్యాచురల్గా ఇంజనీర్ అవ్వడం అనేది ఒక టార్గెట్, దాని తర్వాత జాబ్ తెచ్చుకోవడం అనేది సెకండ్ టార్గెట్. సో ఈ 2 అయిపోయిన తర్వాత అప్పుడు యాక్చువల్గా అర్థమవుతుంది అంటే మనం వేర్ వీ కేమ్, what exactly interests us, whether we are really having our mind and our soul with this kind of job.
అప్పుడు మనం ఆలోచిస్తే అఫ్కోర్స్ నాకు అనిపించింది మెషిన్స్తో మాట్లాడడం, మెషిన్స్తో స్పెండ్ చేయడం కన్నా పబ్లిక్తో స్పెండ్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది. సో న్యాచురల్గా ఆ టైప్ ఆఫ్ జాబ్ ఏది అని చూసుకుని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చాం. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ మన మీద మనకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అంటే ఏది సాధించాలన్నా ఫస్ట్ మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను సివిల్ సర్వీసెస్ రాసేటప్పుడు ఇక్కడే మన నిజాం కాలేజ్లోనే రాసాము. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ బ్రైట్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ అందరూ చాలా బ్రైట్గా కనపడతారు. యూత్ న్యాచురల్గా ఆ షార్ప్నెస్ ఉంటుంది, ఆ గ్లో ఉంటుంది, అండ్ మేబీ ఫిట్నెస్ ఉంటుంది. ఎవరిని చూసినా పక్కన వాడు నాకన్నా చాలా షార్ప్గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు, వీడితో మనం కంపీట్ చేసి మనం ఎక్కడి వరకు రాగలము అని. ఇలా ఆల్మోస్ట్ ఒక సివిల్ సర్వీసెస్ అట్మాస్ఫియర్ చూస్తే కనుక ఒక 6 to 7 lakhs ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్ అపీర్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు నీ కాంపిటీటరే. సో వీళ్ళందరినీ క్రాస్ చేసి నువ్వు టాప్ 50లో ఉండగలవా లేదా అనేది కాన్ఫిడెన్స్ నిజంగా తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. పక్కన చూస్తేనే మన కాలేజీ ప్రిలిమ్స్ రాసేటప్పుడు చూస్తే చాలామంది కనపడతారు. ఈవెన్ మెయిన్స్ రాసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక సెంటర్ ఇచ్చారంటే కనుక 400-500 మెంబర్స్ కనపడుతూ ఉంటారు. మెయిన్స్కి వచ్చారు అంటే కనుక ఆల్రెడీ ఒక స్టేజ్ దాటిన వాళ్ళు, అంటే ప్రిలిమ్స్లో ఆల్రెడీ మనం టోటల్గా ఫిల్టర్ అయ్యి ఉన్న వాళ్ళలో బ్రైట్ స్టూడెంట్స్ మెయిన్స్కి వస్తారు. కాబట్టి వాళ్ళందరినీ చూసినప్పుడు మనకు డౌట్ వచ్చేది, అంటే మనం తెలుగు మీడియంలో చదివాం, ఇంటర్మీడియట్ నుంచే ఇంగ్లీష్ మీడియంకి వచ్చాం, తర్వాత మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ఎక్స్ప్రెషన్ కానివ్వండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానివ్వండి, వీళ్ళందరినీ చూస్తే వీళ్ళేమో అందరూ ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్, ఆల్మోస్ట్ ఇంగ్లీష్ కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్, చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నారు అనే భయం అనిపించేది. దాని తర్వాత అఫ్కోర్స్ ఒకసారి ఈ క్రాస్ అయిన తర్వాత దాని తర్వాత చూస్తే ఎవరు సివిల్ సర్వీసెస్లోకి సెలెక్ట్ అయ్యారు అని చూస్తే కనుక మా బ్యాచ్లో అవుట్ ఆఫ్ 80 members 6 ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ అయ్యాం. అంటే నేను అఫ్కోర్స్ ఫార్చునేట్లీ ఐ వాజ్ ద టాపర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో అంటే ఇవన్నీ నా ర్యాంకులు చెప్పుకోవడానికి నేను చెప్పట్లేదు. అంటే దేనికి చెప్తున్నానంటే, మనం ఎలా మన మీద మన కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యి మనం సాధించగలమని మన కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే ఏదైనా మనం సాధించగలమని చెప్పడానికి. ఇందులో ఈ 6 members చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ అందరూ కూడా జిల్లా పరిషత్ హై స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే. ఐఎమ్ జస్ట్ షేరింగ్. అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం, మీరు ఒక 1000 మంది అక్కడ ఇంటర్వ్యూ కోసం అటెండ్ అవుతానికి నుంచున్నారనుకోండి, కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు కాన్వెంట్ ఎడ్యుకేటెడ్, వీళ్ళు పబ్లిక్ స్కూలు, వీళ్ళు ఓక్ రిడ్జ్ నుంచి, వీళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి అని చెప్పగానే మనకు ఆల్మోస్ట్ చాలా వరకు ధైర్యం సడిలిపోతుంది. వారిని వీళ్ళంతా స్కూల్స్లోనే గ్రూప్ డిస్కషన్స్ అంట, స్కూల్స్లోనే కంప్యూటర్స్ అంట, ఏదేదో చేసేస్తారంట, అక్కడ టోటల్ ప్రాజెక్ట్స్ చేస్తారట. సో ఈ టైప్ ఆఫ్ క్రౌడ్లో నేను వేర్ ఐ స్టాండ్, నేను ఎక్కడ నుంచుంటాను, ఎక్కడ వీళ్ళని కంపీట్ చేసి నేను జాబ్ సాధించగలను అనేది డెఫినెట్గా మనకి చాలా అధైర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. అలా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 IAS ఆఫీసర్స్ సెలెక్ట్ అయితే అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు సెలెక్ట్ అవ్వగలిగారంటే కెపాసిటీ. అంటే ఫస్ట్ ఏంటి, ఎందుకని అంటే అఫ్కోర్స్ సివిల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి మీకు తెలిస్తే కనుక దాని ప్రకారం ఎందుకని ఇలాంటి వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే కష్టాలను చూసిన వాళ్ళు, సమాజాన్ని స్టడీ చేసిన వాళ్ళు మాత్రమే క్వాలిటేటివ్గా, రిఫ్రెషింగ్గా ఒక సామాజిక అంశాన్ని మనం రిప్రజెంట్ చేయగలిగే కాన్ఫిడెన్స్ మనకు ఉంటుంది, అట్లీస్ట్ అవగాహన ఉంటుంది. దేంట్లో చూసినా సరే ఎప్పుడు కూడా ఎవరు టాప్కి వెళ్తారనేది చూస్తే కనుక ఫైర్ ఉండాలి. అంటే అట్లీస్ట్ మన బెల్లీ, ఫైర్ ఇన్ ద బెల్లీ అని చెప్తూ ఉంటాం. అంటే ఆ పర్టిక్యులర్ కసి, అంటే బేసిక్గా కసి అనేది డోంట్ టేక్ ఇన్ అదర్ సెన్స్, ఎవరి మీదో కోపం కాదు, ఇంకోటి కాదు, అంటే మనం అచీవ్ చేయాలని. నువ్వు ఒక రూరల్ ఏరియా నుంచో లేకపోతే ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచో వచ్చినప్పుడు నీకు బ్రహ్మాస్త్రం ఏంటి, ఓన్లీ చదువు ద్వారానే నువ్వు వెళ్ళగలవు, ఇంకే రకంగా కూడా నువ్వు బయటికి వెళ్తానికి అవకాశం లేదు. సో న్యాచురల్గా ఆ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్లో
ఎవరైతే షార్ప్గా ఉంటారో, ఎవరైతే బాగా కష్టపడి చదివే మనస్తత్వం ఉంటుందో వాళ్ళకి ఆ ఫైర్ ఉంటుంది. అంటే దే విల్ డూ వాట్ ఎవర్ రిక్వైర్డ్ టు అచీవ్ వాట్ ఎవర్ దేర్ టార్గెట్. మరి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి, అఫ్ కోర్స్ మీరు ఆ ఏజ్ దాటిపోయినప్పటికి కూడా, బట్ ఇట్ ఈస్ రెలవెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఓన్లీ యు ఆర్ ఇన్ 20s, సో న్యాచురల్గా యూ హ్యావ్ లాట్ ఆఫ్ డెకేడ్స్ టు గో. సో ఏదైనా మనం టార్గెట్ ఒకటి పెట్టుకునేటప్పుడు నా ఉద్దేశంలో చాలా హయ్యెస్ట్ టార్గెట్ మనం పెట్టుకోవాలి. హయ్యెస్ట్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు అంటే మనం అచీవ్ చేయలేము అని భయం పడేంత టార్గెట్ మనం పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం దాని గురించి చాలా తీక్షణంగా, చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్రయత్నం చేయడం మొదలెడతాం. మౌంటైనీరింగ్ స్టూడెంట్ని ఎవరిని అడిగినా ఏంటి నీ టార్గెట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటంటే, ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరైతే? ఓకే, స్కేలింగ్ ద మౌంట్ ఎవరెస్ట్. అంటే అందరూ ఎవరెస్ట్ ఎక్కాల్సిన అవసరం లేదు అండ్ ఎక్కలేకపోవచ్చు, బట్ అల్టిమేట్లీ టార్గెట్ అనేది చాలా అత్యున్నతంగా, చాలా ఆల్మోస్ట్ హయ్యెస్ట్ ఆ పర్టికులర్ ఫీల్డ్లో దట్ ఈస్ ద టాప్ అనే టైప్లో కనుక మనం టార్గెట్ పెట్టుకోగలిగితే కనుక ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఆ ప్రయత్నం చేసినప్పుడు హయ్యెస్ట్ టార్గెట్ మనం అచీవ్ చేయలేకపోయినా ఈవెన్ రీజనబుల్ లెవెల్కి మనం వెళ్ళగలిగినా ఒక మంచి క్యారియర్ మనం బిల్డప్ చేసుకోగలం. సో అది ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్పదలుచుకుంది. సెకండ్, ఏది షార్ట్ కట్స్ లేదు లైఫ్లో కష్టపడితేనే ఫలితం ఉంటుంది. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం వాడేదో మేనేజ్ చేసేసి ఏదో చేస్తాడని. ఓకే, అది పాసిబిలిటీ ఉంది. మనం చూస్తూ ఉంటాం మన ఊళ్ళో గాలిగా తిరిగేవాడో, ఊరినే జస్ట్ టైం వేస్ట్ చేసే ఆయన ఎవరో హైదరాబాద్ వచ్చేసి మేబీ బూమ్ పీరియడ్లో ఒక 4-5 అగ్రిమెంట్ల మీద అమ్మేసి కోట్ల రూపాయలు సంపాదించేసి ఒక మంచి BMW కారులో మన ఊర్లోకి బ్యాక్ రావచ్చు. వీ మే థింక్ హీ సక్సెస్ఫుల్, బట్ ప్రాబ్లం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్కి అది ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉండదు. మళ్ళీ భూమల్లా బస్ట్ అయిపోయేటప్పటికి ఆ BMW కనపడదు, ఇంకేమీ కనపడదు. ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడినవాడు నార్మల్ లైఫ్ స్టైల్కి ఎలాగూ అలవాటు పడలేడు. ఇట్ ఈస్ ఏ స్ట్రెస్. సో ఏదైనా కష్టపడి మెట్టు ఎక్కడం కనుక నేర్చుకుంటే కనుక డెఫినెట్లీ మనకి సక్సెస్ డెఫినెట్గా ఉంటుంది. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే ఐఎమ్ జస్ట్ ట్రీటింగ్ యూ యాజ్ మై ఫ్రెండ్స్. సో యాజ్ ఏ ఎల్డర్లీ ఫ్రెండ్ నేను అడ్వైస్ చేయగలిగింది, దేనికి షార్ట్ కట్స్ ఉండవు. కష్టపడి మనస్తత్వం అలవర్చుకోండి, కష్టపడండి. అండ్ నటించడం కాదు, కష్టపడినట్టు నటించడం కాకోకుండా యాజ్ ఎ యాటిట్యూడ్ మనం బిల్డప్ చేసుకోవడం. ఏది కూడా నేను కష్టపడి సాధిస్తాను, నేను కష్టపడి సాధించగలను అనేది ఆ కాన్ఫిడెన్స్ కనుక మీరు తీసుకోగలిగితే కనుక డెఫినెట్లీగా, అంటే ఫస్ట్ మేబీ కొన్నిసార్లు కొన్ని అటెంప్ట్స్లో మనం ఫెయిల్ అయ్యామేమో అనిపిస్తుంది. చాలా లీజర్గా చేసిన వాళ్ళు చాలా బాగా వచ్చేసారు, ఏంటో నేను ఇంత కష్టపడుతున్నాను నాకేం రిజల్ట్ రావట్లేదు అని అనిపించవచ్చు. బట్ డోంట్ గెట్ డిసార్టెడ్. సో దెర్ ఇస్ అ టైం, మనకి టైం ఉంటుంది. డెఫినెట్గా మనం కష్టపడుతూ ఉంటే మనకు రికగ్నిషన్ తప్పకుండా ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. ఇంకొకటి నేను చెప్పదలుచుకుంది, మనకు ఇప్పుడు మన సమాజంలో లోపిస్తోంది లాయల్టీ. ఏ స్టూడెంట్కైనా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండి ఆర్గనైజేషన్కి కానివ్వండి, మనకెవరైతే జాబ్ ఇచ్చారో లేకపోతే మనం ఎవరితో అయితే పని చేస్తున్నామో లాయల్గా ఉండటం కనుక ఫస్ట్ నుంచి మనం అలవాటు చేసుకుంటే, ఇదేది ఆర్టిఫిషియల్గా కాదు, మనం యాజ్ ఏ ఇంటర్నలైజ్డ్ హ్యాబిట్ మనం కనుక లాయల్గా ఉండడం కనుక అలవాటు చేసుకుంటే, ఒకే రోజు మనం లక్షలు సంపాదించలేకపోవచ్చు. ఎవడో మనం చూస్తూ ఉంటాం, మన కొలీగ్ ఇదివరకు మామూలుగానే ఉండేవాడు, సడన్గా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే అన్ని మోడర్న్ గ్యాడ్జెట్స్ కనపడుతున్నాయి, అన్నీ చాలా రీసెంట్గా కారు కూడా కొన్నారు, రీసెంట్గా ఏదో పక్కన ప్లాట్లు కూడా కొన్నారని తెలుస్తుంది, ఇళ్ళు కొన్నారని తెలుస్తుంది. మేబీ హార్డ్ వర్క్తో వస్తే పర్వాలేదు, కానీ అది షార్ట్ కట్ మెథడ్స్తో కానీ ఎవరినో మోసం చేయడంతో కానీ కంపెనీని మోసం చేయడంతో కానీ వస్తే కనుక అది ఎన్నో రోజులు ఉండవు. ఎప్పుడు మనం ఉంటాయి అనేది మనం లాయల్గా,
అంటే మనకిచ్చిన పనిని చిత్తశుద్ధితో మనం లాయల్గా కనుక పని చేస్తూ అదే అలవాటు కనుక చేసుకుంటే ఫస్ట్ 4-5 సంవత్సరాల్లో మన గ్రోత్ అబ్నార్మల్గా మనకు కనపడకపోవచ్చు. ఎందుకంటే కొంచెం షార్ప్గా మాటలతో గారడీ చేసేవాళ్ళు ఫస్ట్ ఫేజ్లో చాలా ఫాస్ట్గా నిచ్చెన ఎక్కేస్తూ ఉంటారు. ఇది నిచ్చెనలు పాములు ఆట. సో బట్ అన్ఫార్చునేట్లీ ఎక్కడో తెలిసిపోతుంది మేనేజ్మెంట్కి, వీడి ఊరికి నేను కబుర్లు చెప్పేవాడే కానీ పని చేసేవాడు కాదు అని. సో న్యాచురల్గా అది పాములు. కానీ ఎవరైతే లాయల్గా ఉండి తనకిచ్చిన పనిని బాధ్యతగా నాకు ఈ ఆర్గనైజేషన్ నాకు జాబ్ ఇచ్చింది కాబట్టి నేను ఈ ఆర్గనైజేషన్ లాయల్గా ఉండాలి, అంటే ఈ ఆర్గనైజేషన్ కోట్లు సంపాదించేస్తోంది నాకు మాత్రం ఏం పెద్ద షేర్ చేయట్లేదు అనే బాధతో కనుక మనం ఉంటే డెఫినెట్గా అది పెద్ద మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనకి రికగ్నైజ్ చేయాల్సిన టైం వస్తుంది. డెఫినెట్గా ఆర్గనైజేషన్లో ఈ టైంలో ఈ సొసైటీలో ఈ ప్రజెంట్ టైంలో లాయల్టీ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళని రిటైన్ చేయడం అనేది ఏ ఆర్గనైజేషన్కైనా పెద్ద ఛాలెంజ్గా ఉంది. సో నిజంగా ఆ క్వాలిటీ ఉంటే కనుక డెఫినెట్లీ మనని ఏ కంపెనీ కూడా వదులుకోదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఎప్పుడైతే మన వర్త్ కంపెనీకి తెలుస్తుందో డెఫినెట్లీ నిన్ను వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి కాంపన్సేషన్ ప్యాకేజెస్ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, నమ్మకం, అల్టిమేట్లీ మన నమ్మకం సంపాదిస్తే కనుక డెఫినెట్లీ ఆర్గనైజేషన్లో మన గ్రోత్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక 2 సంవత్సరాల్లోనే మనం ఏదో సాధించేద్దాము, లేకపోతే ఏదో మనం చాలా భారీ ఎత్తున డబ్బులు వెనకేసుకుందామని కనుక ప్లాన్ చేసి అన్ని రకాల మోసాలు చేస్తే కనుక 4వ సంవత్సరం నుంచి జైల్లో వెళ్ళి కూర్చోవాల్సి వస్తే కనుక అది ఓన్లీ షార్ట్ లివ్డ్ ఇదైపోతుంది. లీడర్షిప్ క్వాలిటీ అంటే యాజ్ అ లీడర్ మన పొజిషన్, నేను ఇప్పుడు కమిషనర్ కాబట్టి నాకు చాలా పవర్స్ ఉంటాయి. అంటే యాక్ట్ కనుక హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ చదివితే కనుక ఎవరినైనా హెరాస్ చేయాలనుకుంటే ఎవరినైనా హెరాస్ చేయొచ్చు. బట్ దట్ డస్ నాట్ గివ్ యూ ఎనీ పాజిటివ్ ఎనర్జీ. ఎప్పుడు నువ్వు లీడర్గా ఎప్పుడు జనాలు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? వెదర్ యువర్ ఓన్ ఎంప్లాయీస్ ఆర్ ద పబ్లిక్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? నువ్వు ఫస్ట్ మనం హార్డ్ వర్కింగ్ అని తెలియాలి, ఏ అంశానికైనా స్పందిస్తామని తెలియాలి, నువ్వు ఏదైనా అంశాన్ని నీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు పరిష్కరిస్తావనే నమ్మకం ఉండాలి, విజన్ నీకు ఉంది అని నీకు అని ప్రజల్లో నమ్మకం కలగాలి, లేకపోతే నీ ఎంప్లాయీస్లో నమ్మకం కలగాలి. అప్పుడు మాత్రమే లీడర్గా, అంటే నేను కమిషనర్ అని ఒక బోర్డు పెట్టుకుని కూర్చుని అందరూ నేను చెప్పినట్టు చేయాల్సిందే అంటే మేబీ చేస్తారు, ఎందుకంటే మా ఎంప్లాయీస్కి ఇంకా ఆల్టర్నేటివ్ లేదు మళ్ళీ నేను ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు. సో డెఫినెట్గా వాళ్ళు సచ్చినట్టు వాళ్ళకి ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు చేస్తారు, ఎందుకనంటే యు ఆర్ హ్యావింగ్ అథారిటీ, లేకపోతే నువ్వు డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోగలవని. దట్ ఈజ్ నాట్ లీడర్షిప్. లీడర్షిప్ ఎప్పుడు అంటే విల్లింగ్గా, అంటే ఒక లీడర్ టీంతో కలిసి కూర్చుని చర్చించి ఆల్టర్నేటివ్స్ ఏమిటి, మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము, దీంట్లో సాధక బదగాలు ఏంటి, ప్రజల్లో రియాక్షన్ ఎలా వస్తుంది, మా కార్పొరేటర్లు ఎలా రియాక్ట్ అవుతారు, రకరకాల యాంగిల్స్ నుంచి ఆలోచించి వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుని మనం ఒక డెసిషన్ తీసుకుని ఇది కంబైన్డ్గా సమిష్టిగా మనం నిర్ణయం తీసుకుంటున్నాము, ఇలా ముందుకు వెళదాము అని కనుక డెసిషన్ తీసుకుంటే అది సస్టైనబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లీడర్షిప్ అనేది ప్రజలు యాక్సెప్ట్ చేయాలి, మన టీం మెంబర్స్ యాక్సెప్ట్ చేయాలి. మనకు ఓన్లీ పొజిషనల్ లీడర్షిప్తో మాత్రం మనం పెద్దగా సాధించేది ఏముండదు. ఒక టీం బిల్డప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు కూడా ఒక సెషన్ టీం బిల్డింగ్ మీద ఉంటుంది. మనకి ఇండియాలో మనం చాలా బ్రైట్ పీపుల్ అంటే బేసిక్గా ఏషియన్స్ని జనరల్గా ఇంటర్నేషనల్గా చూస్తే కనుక జెనెటిక్గా కానివ్వండి వాట్ ఎవర్ రీజన్స్ మన బ్రెయిన్ చాలా షార్ప్, ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటారు. ఈవెన్ అమెరికాలో మీరు చూస్తే కనుక ఇండియన్ అండ్ చైనీస్ చిల్డ్రన్ ఐక్యూ లెవెల్స్ ఆర్ ఫార్ హయ్యర్ దాన్ ఎనీ అమెరికన్. సో బట్ మనతో అంటే మనకున్న అడ్వాంటేజ్ అది, మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటని చూస్తే కనుక మనం ఇండివిజువల్గా వీఆర్ ఎక్సలెంట్, చాలా మంచి ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. మనకి ఏదైనా ఇండివిజువల్గా మనం పని ఏదైనా ఇస్తే కనుక చాలా అద్భుతంగా మనం ఆలోచించి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి చూపించగలం. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 10 మందితో కలిసి పనిచేయాల్సి వచ్చినప్పుడు, 10 మందితో కలిసి పనిచేయాలంటే గవర్నమెంట్లో ఒక జోక్ ఉంటుంది, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కనుక
ఇండివిజువల్గా డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ వద్దు అంటే కనుక ఒక కమిటీ వేయాలి. సో అంటే న్యాచురల్గా ఏంటంటే ఒక కమిటీ వేసామంటే అంటే నువ్వు యూ డోంట్ వాంట్ టు టేక్ డెసిషన్ అనమాట. ఏదో కూడా రోజు వీళ్ళు తలకాయ తింటున్నారు, ఏదో మనమేమో ఎన్నిసార్లు వీడి సమాధానం చెప్తాము రోజు, అందుకని ఒక కమిటీ వేసేసామని చెప్తే మనం చెప్పి కమిటీ వేసామా, కమిటీ రిపోర్ట్ రాగానే డెసిషన్ తీసుకుంటాం అంటాం. సో ఆ కమిటీ రిపోర్ట్లు ఎప్పుడు వస్తాయి అనేది మనం వేసిన కమిటీలను చూస్తే తెలుస్తుంది. ఎందుకని అంటే సమ్హౌ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ ద ఈగో ప్రాబ్లం. అంటే మనకి వీఆర్ యాజ్ ఎ ఇండివిజువల్ వీఆర్ వెరీ బ్రైట్, వీఆర్ వెరీ కాంపిటెంట్ and we will deliver the things, but as a group somehow somewhere our genetic makeup lo we don't accept some criticism. అంటే మన వ్యూ తప్పు అని ఎవడన్నా చెప్తే కనుక మనం కరెక్ట్ అని మనం ప్రూవ్ చేసుకోవడానికి 2 రోజులైనా వాడిని విపరీతంగా ఆర్గ్యుమెంట్ చేయడానికి ఇష్టపడతాం. కానీ మనం మేబీ మన వ్యూ కన్నా అతని వ్యూ ఫ్రెష్గా ఉంది, మేబీ అతని వ్యూ కరెక్ట్ ఏమో అనే ఆలోచించే తత్వం మనకు తక్కువ. సో అందుకనే మన అమెరికాలో మనం చూస్తే కనుక చాలా బ్రైట్ స్టూడెంట్స్, మీ అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది అమెరికానో యూరోపో లేకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి వెళ్ళి పని చేయడానికి. అక్కడ అందరూ ఇండియన్స్ని లైక్ చేస్తారు. ఎందుకని పొద్దున్నుంచి వాడికి ఇంకో $40 ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటే ఇంటికి కూడా వెళ్ళకోకుండా అక్కడే పడుకుని ఎందుకు వచ్చిన కూడా ఇంటికి వెళ్తే ఏమొస్తుంది, ఈ $40 కోసం వాడు అర్ధరాత్రి కాడ పొద్దున్నే వరకు మళ్ళీ అక్కడే పడుకుని మళ్ళీ అక్కడే బ్రష్ చేసుకుని మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసేస్తాడు. ఎందుకంటే అంత కమిటెడ్, అట్లీస్ట్ పని అప్పచెప్పిన పని డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది. బట్ ఓవరాల్గా మనం చూస్తే కనుక అది ఇట్ మే నాట్ టేక్ అస్ టూ ఫార్ ఇన్ ద అడ్మినిస్ట్రేటివ్ ల్యాడర్. సో అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ల్యాడర్లో మనం పైకి వెళ్ళాలి అంటే బేసిక్గా కొంత టీమ్ బిల్డింగ్ ఉండాలి, టీమ్ వర్క్ చేయగలగాలి, లీడర్షిప్ క్వాలిటీస్ మనం చూపించగలగాలి. అది మనతో టీంలో పనిచేసే వాళ్ళు న్యాచురల్ లీడర్గా మనం యాక్సెప్ట్ చేయాలి. సో న్యాచురల్గా దట్ ఈస్ ద వే ఇన్ విచ్ యూ గ్రో. సో అది ఒకటి. తర్వాత జనరల్ అంటే సాఫ్ట్ స్కిల్స్, అంటే ఈ పర్టికులర్ టోటల్ 12 days అంతా కూడా మనం సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వడానికి. సాఫ్ట్ స్కిల్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, ఒకటి ఇంగ్లీష్ అంటే కమ్యూనికేషన్, వాట్ ఎవర్ లాంగ్వేజ్ ఇప్పుడు ఇంగ్లీష్ పాపులర్ లాంగ్వేజ్ అన్ని కంట్రీస్లోనూ యాజ్ ఏ లింకింగ్ లాంగ్వేజ్ కింద ఇంటర్నేషనల్గా యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. దానికన్నా ముఖ్యం ఏంటంటే కాన్ఫిడెంట్గా ఉండటం. అంటే మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎస్, ఐ కెన్ అచీవ్. ఇప్పుడు ఆల్మోస్ట్ మన పక్కన మనం పెట్టుకున్నాం స్వామి వివేకానంద. సో వివేకానంద ప్రీచింగ్స్ మనం కనుక ఒకసారి చూస్తే ఆల్మోస్ట్ మన సంకల్పం ఉంటే కనుక కొండైనా పిండి అవ్వాలి. సో ఆ టైప్ ఆఫ్ ఎనర్జీ మనకు ఉంది, మనం సాధించగలము అనేది, మన మీద మన కాన్ఫిడెన్స్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు కూడా అధైర్యపడొద్దు. రకరకాల సిచ్యువేషన్స్ వస్తాయి, ప్రతిసారి మనం సక్సెస్ అవ్వలేము, బట్ మన టైం మనకు వస్తుంది. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంటు, హార్డ్ వర్క్ ఇంపార్టెంటు, అండ్ అందరి దగ్గర నుంచి అంటే మన ఫ్రెండ్స్ ఒక సర్కిల్ లాగా డెవలప్ చేసుకుని, మంచి సర్కిల్. మనకు ఫ్రెండ్స్ అంటే రకరకాల బ్యాచ్లు ఉంటాయి. అంటే కొన్ని ఫ్రెండ్షిప్స్ ఓన్లీ మనం ఎంజాయ్ చేస్తున్నామనే మోజులో, అంటే అది ఓన్లీ ఒక టెంపరీ అనమాట. ఆల్మోస్ట్ ఇందాక చెప్పారు ఒక వక్త, ఈ 12 days మిగతా అన్ని మీరు మర్చిపోండి, ఫోకస్ చేయండి, అండ్ 12 days తర్వాత యూ ఎంజాయ్ ద లైఫ్ అని. సో అదే చెప్తూ ఉంటాం మేమైనా. ఇప్పుడు ఆల్మోస్ట్ 8th నుంచి 12th వరకు ఒక మంచి పీరియడ్ అంటాం, 5 years. ఆ పీరియడ్లో ఎవరైతే బాగా కష్టపడి ఒక సిస్టమేటిక్గా బిల్డప్ చేసుకుంటారో లైఫ్ అంతా ఎంజాయ్ చేస్తారు. ఆ టైంలో ఎవరైతే ఎంజాయ్మెంట్ అని, మనం ఏదైనా సినిమాలు చూడడం తప్పేం కాదు, బట్ దేనికి దానికి ఒక టైం మనం ఫిక్స్ చేయాలి మన షెడ్యూల్లో. ఇంటర్నెట్ చూడడము, లేకపోతే ఇంటర్నెట్లో మనం రకరకాల చాటింగ్స్ కానివ్వండి, సోషల్ సైట్స్ కానివ్వండి, ఇప్పుడు అన్నీ ఏంటంటే ప్రతి కూడా డబుల్-ఎడ్జ్డ్ స్వర్డ్. మనం ప్రాపర్గా ఉపయోగించుకుంటే అది మనకు ఉపయోగపడుతుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది, రిలాక్స్ అవుతాము. అదే ఎడిక్ట్ అయితే కనుక అది టోటల్గా ఇట్ మే స్పాయిల్ ఎంటైర్ అవర్ కెరీర్. సో ఆ పర్టికులర్ విచక్షణ మనం అలవాటు చేసుకోవాలి. అంటే వెదర్ వీఆర్ బికమింగ్ ఎడిక్ట్ ఆర్ వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ. మనం ప్రతిదాన్ని కూడా
మనం యూజ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళడం మనం అలవాటు చేసుకోవాలి. కానీ అది మనంతా కమ్మేసేసి మనని కూర్చోబెట్టేసే పరిస్థితి మనం అలౌ చేయకూడదు. సో ఏదైనా సరే ఒక లిమిటెడ్, అంటే ప్రతిరోజు అట్లీస్ట్ చెప్తూ ఉంటాం మనం, ఈవెన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఓ 45 minutes కంపల్సరీగా ఫిజికల్ వర్క్ ఉండాలి అని, అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, వెదర్ ఇట్ ఈస్ ఎ మెడిటేషన్, యోగా ఆర్ స్పోర్ట్స్, ఎనీథింగ్. ఓ 45 minutes కనుక మనం ప్రతిరోజు యాక్టివ్గా ఫిజికల్ వర్క్ చేయగలిగితే కనుక ఆటోమేటిక్గా హెల్త్ బాగుంటుంది, రిటెన్షన్ కెపాసిటీ బాగుంటుంది, మనం ఏం చదివామనేది డెఫినెట్గా బాగా మెమరైజ్ చేయగలము, మళ్ళీ ఎప్పుడు కావాలంటే దాన్ని బయటికి మళ్ళీ తీసుకురాగలం. తర్వాత ఇంకొకటి కాన్సన్ట్రేట్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్ మీద పట్టు సాధించడం. జనరల్గా ఎక్కడ మీరు వెళ్ళినా ఇంటర్వ్యూ చేసేటప్పుడు దే ఎక్స్పెక్ట్ వెదర్ యు ఆర్ విత్ దిస్ సొసైటీ ఆర్ నాట్. అంటే విత్ దిస్ సొసైటీ అంటే వెదర్ యు ఆర్ అబ్జర్వింగ్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ అక్రాస్ ద వరల్డ్. ఏం జరుగుతోంది, వాట్ ఆర్ ద చేంజెస్ కమింగ్, ఎకనామిక్గా కానీ, పొలిటికల్గా కానీ, సోషల్గా కానీ. సో ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, ఏమేమి ఇన్సిడెంట్స్ ఇంటర్నేషనల్గా కొంచెం ఆందోళన కలిగే ఇన్సిడెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి, దాని మీద నీకు అవగాహన ఏముంది అనే దాని మీద డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మినిమం నాలెడ్జ్, ఇలా అని ఏదో నీకు ఎక్స్పర్టైజ్ సివిల్ సర్వీసెస్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు అన్ని ఎనీథింగ్ అండర్ ద సన్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ జనరల్ స్టడీస్ అని చెప్తూ ఉంటాం. బట్ అలాంటిది మనం జనరల్గా ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఏం జరుగుతోంది అనేది మనకి స్పష్టమైన అవగాహన ఉందా, మన దాని మీద మన ఇంప్రెషన్స్ ఏంటి, అంటే మన ఐడియాస్ ఏంటి, అంటే మనం ఏ స్టాండ్ తీసుకుంటున్నాము. వీ మే టాక్ అబౌట్ తెలంగాణ ఫర్రా ఎగెనెస్టా వస్తుందా లేదా ఇవన్నీ పక్కన పెట్టండి. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, ఏం జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది, నీ అభిప్రాయం ఏంటి. ప్రతి ఒక్కళ్ళు, అది నువ్వు ఫర్ అనొచ్చు, ఎగెనెస్ట్ అనొచ్చు, కావాలనొచ్చు, వద్దనొచ్చు, ఏదైనా అనొచ్చు, ప్రతిదానికి నువ్వు లాజిక్ చూపించగలగాలి, అంటే రీజన్ చూపించగలగాలి. ఎందుకని నువ్వు ఆ డెసిషన్ చెప్తున్నావు, ఎందుకని ఆ రకమైన అభిప్రాయం చెప్తున్నావు అనేది క్లారిటీ మనకు ఉండాలి. సో ఏ అంశం గురించి అయినా ఒక SC/ST బిల్ మనం మన స్టేట్ అసెంబ్లీలో పాస్ చేసుకున్నాం. సో ఏంటి అసలు ఇది SC/ST బిల్, దేనికి మనం పాస్ చేసుకున్నాం, దీనివల్ల ఉపయోగం ఏమిటి, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు దీని తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాట్ ఈస్ దట్ tangible benefit which will flow to the real needy people, SC/ST community by this particular bill. సో ఈ టైప్ ఏదైనా సరే మనం ఒక కరెంట్ ఈవెంట్స్లో ఏదైతే జరుగుతున్నాయో దాని మీద స్పష్టమైన అవగాహన ఉండాలంటే కనుక నేను జనరల్గా సజెస్ట్ చేసేది ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కంపల్సరీగా హ్యాబిట్ అలవాటు చేసుకోండి. అది ఏం చేసుకుంటారనేది మన ఇష్టము, బట్ నేను ప్రిఫర్ చేసేది హిందూ. సో ఎందుకనంటే కొంచెం స్టాండర్డ్ ఆర్టికల్స్ కానివ్వండి, అలాగే సెంట్రల్ ఎడిటోరియల్, జనరల్గా మీరు చాలామంది చదివిన వాళ్ళకి తెలుస్తుంది, హిందూ ఎడిటోరియల్ ఫస్ట్ టైం చదివినప్పుడు అట్లీస్ట్ 4-5 వర్డ్స్ అన్నా మనకి ఎందుకు ఉపయోగించాడో అర్థం కాదు ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి. సో మేబీ అలవాటు అయిపోయిన తర్వాత యూ గెట్ టు యూజ్ టు ఇట్. బట్ అవి మేము ఫస్ట్ చదువుకుంటాం స్టార్ట్ చేసినప్పుడు, ఆల్మోస్ట్ మేము ఇంజనీరింగ్లో స్టార్ట్ చేసాం. నేనైతే ఇప్పుడు మా వాళ్ళందరికీ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తాను, కానీ మేము ఇంజనీరింగ్లో స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ నోట్ చేసుకునేవాళ్ళం. అట్లీస్ట్ ఈ వర్డ్స్ అన్నీ నాకు అర్థం కాని వర్డ్స్ అన్నీ నోట్ చేసుకుని మళ్ళీ డిక్షనరీ చూసుకుని రాసుకుని అదంతా అర్థం చేసుకుని మళ్ళీ ఇంకొకసారి చదువుకోవడం. అంటే ఎందుకనంటే ఒకటి లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, రెండోది కాంప్రహెన్షన్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఒక ఎస్సే రాయాల్సి వచ్చింది, ఒక చిన్న టాపిక్ మీద రాయాల్సి వచ్చింది. సో హౌ యూ స్టార్ట్ ద థింగ్, హౌ యూ బిల్డప్ ద స్టోరీ, హౌ యూ విల్ స్టాప్ మీన్స్ ఎండ్ ఇట్, మేబీ విత్ ప్రాపర్ అనాలిసిస్ అండ్ వాట్ ఎవర్ యువర్ జడ్జిమెంట్. సో ఈ టైప్కి ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ పెరుగుతుంది. ఒక అంశం మీద మనం ఏదైనా స్పష్టంగా చెప్పాల్సినప్పుడు మనం ఏదో క్యాజువల్గా, చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఆర్గ్యుమెంట్స్ చేసి, ఓన్లీ ఆర్గ్యుమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చాలామంది చేస్తూ ఉంటారు. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు తెలిసిపోతుంది డెప్త్ ఏంటనేది, అతను నిజంగా దాని మీద అవగాహన నుండి మాట్లాడుతున్నాడా. కొంతమంది ఉంటారు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్,
అసలు ప్రపంచంలో ఏ విషయం గురించి మాట్లాడినా ఇది అసలు నాకు చాలా బాగా తెలిసి ఇదంతా నాకు జస్ట్ కొట్టిన పిండని చెప్పేస్తూ ఉంటారు. కానీ మేబీ దే ల్యాక్ ద డెప్త్, అంటే ఆ పర్టికులర్ అంశం మీద పూర్తి అవగాహన లేకోకుండా మాట్లాడడం. సో అది ఈజీగా తెలిసిపోతుంది. మీరు ఇంటర్వ్యూలో చిన్న ఒక గ్రూప్ డిస్కషన్స్ పెట్టి ఒక 5గురిని కూర్చోబెట్టి మీరు ఒక టాపిక్ ఇచ్చి గ్రూప్ డిస్కషన్ చేయమంటే న్యాచురల్గా ఇందులో చాలా క్వాలిటీస్ బయటకు వస్తాయి. ఒకటి, నీ లీడర్షిప్ క్వాలిటీ ఏమిటి, నువ్వు ఎలా మిగతా వాళ్ళతో ఎలా మాట్లాడగలుగుతున్నావు లేకపోతే మేనేజ్ చేయగలుగుతున్నావు, నీ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఏంటి, నువ్వు బ్లఫ్ చేస్తున్నావా లేకపోతే నిజంగా నీకు తెలిసిందే మాట్లాడి తెలియకపోతే కనుక చక్కగా నాకు తెలియదని ఒప్పుకుంటున్నావా. ఇంకొక మంచి క్వాలిటీ జనరల్గా మీ ట్రైనర్స్ అన్నీ చెప్తారు. ఒకటి ఏంటంటే మనకు తెలుసు తెలియదు అనేది క్లారిటీ మనకు ఉండాలి. సపోజ్ మనకు తెలియకపోతే కనుక మనకి చక్కగా మనకి ఈ పర్టికులర్ అంశంలో నాకు అంత అవగాహన లేదు సార్, నేను నాకు అంత నాలెడ్జ్ దాని మీద లేదు అని చాలా స్పష్టంగా చెప్పగలిగితే కనుక బ్లఫ్ చేద్దామని ట్రై చేసిన వాళ్ళకన్నా మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. సో మనకి ఈ అవగాహన పెరగాలి అంటే కనుక ఒక కరెంట్ అఫైర్స్ మీద చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ యునిక్ గైడ్ అని మేము చదివేవాళ్ళం సివిల్ సర్వీసెస్లో. ఆల్మోస్ట్ ఏదో ప్రతి సంవత్సరం ఇంకా పెద్దగా అయిపోతూ ఉంటుంది, 500 పేజీలు 1000 పేజీలు 1 and 2 1, 2, 3 వాల్యూమ్స్ అలా. అవన్నీ చదివితే మాత్రమే కాదు, మనకేంటంటే ఒక కన్సిస్టెంట్గా మనకు ఒక హ్యాబిచువల్గా మనం ఇది అలవాటు చేసుకుంటే కనుక, రీడింగ్ అలవాటు చేసుకుంటే మంచి బుక్స్ కొన్ని ఇంపార్టెంట్. ఇప్పుడు మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర ఉంటుంది. సో బ్యూటిఫుల్ బుక్. అంటే మోడర్న్ ఇండియాలో ఎస్పెషల్లీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆ పర్టికులర్ పీరియడ్ కనుక మనం చూస్తే ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిందే. ఎందుకంటే మనకి ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏం జనరల్ స్టడీస్ అయినా సరే ఏదైనా అట్లీస్ట్ మన గురించి మనం తెలుసుకోవాలన్నా, హౌ వీ బికేమ్ ఇండియా అనేది తెలుసుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా మోడర్న్ ఇండియా ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ మస్ట్. సో బిపిన్ చంద్ర అని చాలా చాలా ఇంట్రెస్టింగ్ రీడింగ్ ఉంటుంది. సో ఇలాంటి జనరల్ బుక్స్ చదవడం అలాగే ఒక హ్యాబిట్గా చేసుకోవడం, కరెంట్ అఫైర్స్ కంపల్సరీగా న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం, మంచి మ్యాగజైన్ 1 or 2 ఫ్రంట్ లైన్ కానివ్వండి, మేబీ ఇండియా టుడే కానివ్వండి, వాట్ ఎవర్ మ్యాగజైన్ యూ లైక్ ఇట్. సో ఒక మంచి మ్యాగజైన్ రెగ్యులర్ బేసిస్ మీద ఫాలో అవ్వడం, ఇది కనుక చేయగలిగితే డెఫినెట్లీ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇందా చెప్పాడు రఘు అడిషనల్ కమిషనర్ గారు, ఆల్మోస్ట్ 5,000 మంది ఇంటర్వ్యూకి వస్తూ ఉంటే అందులో సెలెక్ట్ అవుతోంది ఓన్లీ 2,000 మందో లేకపోతే 1,000 మందో షార్ట్ లిస్ట్ అవుతోంది. ఎందుకని వాళ్ళే షార్ట్ లిస్ట్ అవుతున్నారు అనేది మనం చూస్తే కనుక, అంటే ఈ పాయింట్స్ అన్నీ ఎవరు ఒక్కొక్కటి ఇంటర్నలైజ్ చేసుకుని సిస్టమేటిక్గా ఎవరు వాళ్ళు క్యారియర్ బిల్డప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు మనకన్నా ముందుంటారు. సో అది మనకి అర్థం అవ్వాలి. లూజర్స్ కాదు, కంటిన్యూస్గా మనం విన్నర్స్ కాదు. సో వీ హ్యావ్ టు టేక్ ద ఎవ్రీథింగ్ ఇన్ టు అవర్ స్ట్రైడ్, బీ పాజిటివ్. అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పుడు సేల్స్ మెన్ మనని ఎంత ఆకట్టుకుంటాడో ఒకసారి కొంచెం సక్సెస్ఫుల్ సేల్స్ మెన్ బాగా చేసేవాళ్లే అల్టిమేట్గా అందులో షైన్ అయ్యి అందులో ఉండగలరు. సో మనం చూస్తూ ఉంటాం, 4-5 డిజైన్స్ చూస్తూ ఉంటాం, 4-5 కలర్స్ చూస్తూ ఉంటాం. వాడు చూస్తాడు నిజంగా ఇతను ఏమన్నా సెలెక్ట్ చేసే మూడ్లో ఉన్నాడా లేదా అని. సరే బాగానే సెలెక్ట్ చేసేసుకుంటా అంటే పెద్ద ఎక్కువ ఇంటర్ఫీర్ అవడు. లేదు ఇతను బాగా వేవరింగ్ మైండ్, ఇతను ఏది సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాడు అని కనుక అర్థమైతే అప్పుడు మొదలెడతాడు అతని స్కిల్స్. అసలు ఈ కలర్ మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, ఈ డిజైన్ అసలు లేటెస్ట్గా వచ్చింది, సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఏం లేదు, ఇది చాలా బాగుంటుంది, అది ఇదని మనని జస్ట్ మెస్మరైజ్ చేయడానికి, మనని ఆ పర్టికులర్ డిసిషన్ వైపు తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సో న్యాచురల్గా కొన్నిసార్లు మనం ఇంప్రెస్ అయిపోయి కరెక్టే మన కలర్కిను మన బాడీ దీనికి చాలా బాగుంటుంది, చూసావా అతను కూడా చాలా చెప్తున్నాడు, మీకైతే చాలా బాగుంటుంది సార్, మీరు అసలు వెయ్యండి జీన్స్ చాలా బాగుంటుందని చెప్తూ, అంటే ఆ టైప్ ఆఫ్ కన్విన్సింగ్ ఎబిలిటీ. ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉండి మనం స్మైలింగ్ ఫేస్తో ఎదుటివాడిని కన్విన్స్ చేయడం మనం చేయగలమనే కాన్ఫిడెన్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఎవరైనా కన్విన్స్ అవుతారు. అదే
మనకి ఈ జాబ్ నాకు ఎందుకు వచ్చిందిరా, ఇది అనవసరంగా నా నెత్తి మీద పెట్టారు, ఈ వెధవలతో అందరితో నేను డీల్ చేయలేక చస్తున్నాను అని నెగిటివ్గా మనం ఆలోచించడం మొదలెడితే కనుక ఆటోమేటిక్గా మన క్యారియర్ గ్రాఫ్ కూడా అదే రకంగా అవుతుంది. రేపొద్దున ఆటోమేటిక్గా ఈ సేల్స్మెన్ ఉద్యోగంలోంచి చాలా త్వరలోనే బయటికి వెళ్ళిపోతామని అర్థమవుతుంది. సో మీకు మరొకసారి నేను చెప్పదలుచుకుంది, బీ పాజిటివ్. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంటు. మనం ఎవరినైనా ఎదుటివాడిని మనం వెల్కమ్ చేస్తున్నట్టు మన బాడీ లాంగ్వేజ్ ఉండాలి. మనం ఎప్పుడు కూడా వాడు వీడు ఎందుకు వచ్చాడు రా బాబు, వీడితో మనం టైం స్పెండ్ చేయడానికి నా కర్మ అనే టైప్లో ఉంటే కనుక డెఫినెట్గా మనం అంచెలంచెలుగా పైకి వెళ్ళలేము. అలాగే ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు లాయల్టీ, ఆర్గనైజేషన్కి లాయల్టీ మనం గనక మెయింటైన్ చేయలేకపోతే ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా మన పనులు చేసిన పనులు బయటపడతాయి. ఆటోమేటిక్గా ఏదో ఒక టైంలో మనం మేనేజ్మెంట్ దృష్టిలోకి వస్తాం. డెఫినెట్గా పాజిటివ్గా లాయల్గా ఉన్న వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు. ఇలా షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఆలోచించి అనవసరంగా క్యారియర్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ కష్టపడి పనిచేయడం. ఇంకొకటి లాస్ట్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మంచి హాబీ ఒకటి అలవాటు చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా మన లైఫ్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మనం ప్రతిసారి మనం విన్నర్స్ కాదు, ఇందాకే చెప్పుకున్నాం. మనం కొన్నిసార్లు విన్ అవుతూ ఉంటాం, కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనం అవుట్ ఆఫ్ బెస్ట్ ఎఫర్ట్, నేను అవుట్ ఆఫ్ మై బెస్ట్ ఎఫర్ట్ నేను చాలా బాగా రాశాను, బట్ స్టిల్ ఐ గాట్ లెస్ మార్క్స్ అనో, లేకపోతే ఐ కుడ్ నాట్ గెట్ సెలెక్టెడ్ అనో, రకరకాల దాంట్లో మనం చాలా డిప్రెస్ అయిపోయే పరిస్థితి క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి టైంలో మనకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి సోలేస్, అంటే అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఒక మంచి హాబీ కనుక మనం అలవాటు చేసుకుంటే, వెదర్ ఇట్ ఈస్ ఏ మ్యూజిక్, art, painting, whatever you feel like you feel comfortable, you just feel like spending a lot of time with that activity which gives you peace of mind, which regenerates the energy. So oka manchi hobby meer ganaka alawat cheskunte, that will be there with you throughout your life. So ups and downs lo at least we need some support. So adi okati ఆలోచించండి. అండ్ ఫైనల్గా నేను మీ అందరికీ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, మీరు గనక నేను సాధించగలను అనే నమ్మితే గనక ఆ నమ్మకాన్ని మీరు ప్రాక్టీస్లో పెట్టగలిగితే, నేను సాధించగలనని ఊరుకుని ఏమీ హార్డ్ వర్క్ చేయకోకుండా ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్ చేయకోకుండా ఉంటే ఏమి రాదు. సాధించగలనని నమ్మకం ఎంతైతే మీకు ఉందో అది ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రాపర్గా సిస్టమేటిక్గా ఒక్కొక్క స్టెప్పు మనం బిల్డ్ చేసుకుంటూ పైకి వెళ్ళగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు టార్గెట్ ఎంత పెద్దదైనా మనం అచీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మీరు మేబీ 12 days తర్వాత ఒక జాబ్ మేళా పెట్టవచ్చు, ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవ్వచ్చు. డోంట్ థింక్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ క్యారియర్. నేను ఏదో ఒక దీంట్లో మార్కెటింగ్లో చేరానో, లేకపోతే ఇంకో దాంట్లో ఏదో చేరానో, ఇది ఇక అంతేలే నా కర్మ, ఇక అంతకన్నా నాకు పెద్ద రాదు అనే అంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు. సో ఇది ఓన్లీ ఫస్ట్ స్టెప్. మనకి ఒక లాంచింగ్ ప్యాడ్ ఉండాలి. ఏ స్థాయిలో అయినా ఒక లాంచింగ్ ప్యాడ్ ఉండాలి. ఒకసారి మన కాళ్ళ మీద మనం నిలబడడం మొదలెట్టిన తర్వాత దెన్ యూ థింక్ అబౌట్ గ్రోయింగ్. ఎప్పుడు కూడా నేను ఇక ఓకే ఏదో ఒకటి జాబ్ వచ్చిందిలే దీంతో ఆపేద్దామని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పొజిషన్ వచ్చిన తర్వాత నాకు 6,000 జాబ్ రావచ్చు, 10,000 రూపాయలు ఇచ్చే జాబే రావచ్చు. సో ఆ 10,000తో అట్లీస్ట్ యు ఆర్ నౌ ఎకనామికల్లీ ఇండిపెండెంట్. పేరెంట్స్ని ప్రతి మంత్ నువ్వు అడగాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ని నా డబ్బులు అయిపోయినాయి, నాకు హాస్టల్కి డబ్బులు కట్టాలి అని అడగాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ యూ కెన్ ఎర్న్ ఆన్ యువర్ ఓన్. ఇప్పుడు నువ్వు యాక్చువల్గా నీ ఫ్యూచర్ కెరీర్ని బిల్డప్ చేసుకోవడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు కష్టపడే మనస్తత్వం ఉంటే కనుక చాలామంది మనం చూసాం, LCE చదువుకున్నాం, లేకపోతే ఒక డిప్లొమా చదివి ఏదన్నా ఒక చిన్న జాబ్లో జాయిన్ అయ్యి మన గ్రాడ్యుయేషన్ మన డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, నైట్ కాలేజెస్లో కానివ్వండి చదివి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చాలా మంచి పొజిషన్లోకి ఏమైనా జంప్. ఇప్పుడంతా ఏ కంపెనీకి మనం వెడ్ అవ్వాల్సిన అవసరం లేదు, అట్ ద సేమ్ టైం ఊరికినే గంతులు వేయాల్సిన అవసరము లేదు. సో మనం ఒక పొజిషన్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. మన స్కిల్ సెట్ మార్కెటబిలిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇట్స్ ఓన్లీ
నేను ఇప్పుడు ఒక మార్కెట్లో ప్రైవేట్ సెక్టార్లోకి వెళితే కనుక నన్ను అసెస్ చేసేది ఇతని కెపాసిటీ ఏంటి, ఇతని మేనేజరియల్ కెపాసిటీ ఏంటి, ఇతని అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఏంటి, ఇతని నాలెడ్జ్ సెట్ ఏంటి, దీన్ని బట్టి నా రేట్ నిర్ణయిస్తారు. అలాగే మీరు వెళ్ళినా అంతే. అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, మీ బాడీ లాంగ్వేజ్ ఏంటి, పాజిటివ్గా ఉన్నారా లేదా, ఇవన్నీ పెట్టి మీకు ఒక రేట్ నిర్ణయిస్తారు మేబీ జాబ్ మార్కెట్లో. దాన్ని మీరు ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 10 to 20 years కంటిన్యూస్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, నీకు తెలియని రంగాల్లో ప్రావీణ్యం సంపాదించుకోవడానికి కనుక ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా నీ మార్కెటబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, నీకు ఎక్కువ జాబ్ ఆఫర్స్ వస్తాయి, ఎక్కువ క్వాలిటీ జాబ్స్ ఆఫర్కి వస్తాయి, అలాగే ఎక్కువ డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా నేనేదో చాలా కష్టపడిపోయాను, ఆల్మోస్ట్ నేను డిగ్రీ దాకా చదవడమే నాకు చాలా తలకాయ నొప్పి, ఊరికి రోజు చదవడం, ఏదో ఒక 10,000 రూపాయలు వస్తుంది కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోతాను అనుకుంటే కనుక అదే స్థాయిలో ఉండిపోతాం జరుగుతుంది. ఎప్పుడైతే నాకు ఈ 10,000 రూపాయలతో నేను ఇండిపెండెంట్ అయ్యాను ఎకనామిక్గా, సో నేను డెఫినెట్గా దీంతో ఎవరి మీద డిపెండ్ అవ్వకోకుండా ఈ 4-5 కోర్సులు చేసి ఈ స్కిల్ సెట్తో నేను ఇంకొక 20,000 రూపాయలు వచ్చే జాబ్ సంపాదించుకుంటాను అనే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం 1 by 1 స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎప్పుడు కూడా స్టాగ్నేట్ అవ్వద్దు, యూ ఆల్వేస్ కీప్ గ్రోయింగ్. ఆ గ్రో అవ్వాలంటే కనుక యూ ఆల్వేస్ కీప్ రీడింగ్ and you always keep improving your skill set, your marketability. సో అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ఫుల్ అవ్వగలరు. ఐ ప్రే గాడ్ టు గివ్ యూ ఆల్ ద పాజిటివ్ ఎనర్జీ and inclination to do very hard work and come up in life successfully. May God bless you. Jai Hind.